మనం కొన్ని నెలల నుండి వెయిట్ చేస్తున్న బజాజ్ సిఎన్జి బైక్ ఫైనల్గా ఇండియాలో లాంచ్ అయిపోయింది. అండ్ ఈ బైక్ పేరు వచ్చేసరికి బజాజ్ ఫ్రీడమ్. సో ఈ వీడియోలో ఈ బజాజ్ ఫ్రీడమ్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ముందుగా బజాజ్ వాళ్ళు ఈ సిఎన్జి ఇంజన్ని 1999లోనే లాంచ్ చేశారనమాట. సో అప్పుడు వీళ్ళు 3 వీలర్లో ఈ సిఎన్జి ఇంజన్ అయితే పెట్టారు. అండ్ 1999లోనే బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన ఈ సిఎన్జి 3 వీలర్ అనేది ఇండియాస్ ఫస్ట్ సిఎన్జి 3 వీలర్ అనమాట. సో దాని తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు సిఎన్జి 3 వీలర్స్ అయితే అమ్ముతూనే వస్తున్నారు. సో సిఎన్జి 3 వీలర్ ని లాంచ్ చేసిన 25 ఇయర్స్ తర్వాత సేమ్ అదే టెక్నాలజీని ఇప్పుడు వీళ్ళు 2 వీలర్ లో కూడా అమర్చడం జరిగింది. సో మొత్తంగా ఈ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్ అనేది మన వరల్డ్ లోనే ఫస్ట్ సిఎన్జి బైక్ అనమాట. యాజ్ ఎ ఇండియన్ కంపెనీగా బజాజ్ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ ని లాంచ్ చేయడం అనేది ఇండియన్స్ అందరికీ ఒక గర్వకారణం అనే చెప్పుకోవచ్చు. ఇక బైక్ విషయానికి వచ్చేస్తే ముందుగా దీని డిజైన్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. డిజైన్ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ బజాజ్ ఫ్రీడమ్ బైక్ యొక్క డిజైన్ కూడా మీకు 99% నచ్చిందని నేను 101% అయితే అనుకుంటున్నాను. ఈ డైలాగ్ ఏంటో గెస్ చేసి కింద కామెంట్ చేసేయండి. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే దీని డిజైన్ అనేది చాలా బాగుందండి. బెనెల్లి కంపెనీలో లియాన్ చినో అనే ఒక 500cc బైక్ యొక్క డిజైన్ ఉంటుంది కదా, సో సేమ్ అదే డిజైన్ లాగా నాకు ఈ బైక్ యొక్క డిజైన్ కూడా అనిపించింది. ఒక ప్రీమియం సెగ్మెంట్ బైక్లో ఉండే డిజైన్ని వాళ్ళు ఈ 125cc బైక్లోనైతే ఇవ్వడం జరిగింది. అండ్ దీని ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి నేను లాస్ట్లోనైతే మాట్లాడతాను. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. సో డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. ఫ్రంట్లో చాలా మంచి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ అలై వీల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హెడ్ లైట్ కానీ టెలిస్కోపిక్ సస్పెన్షన్కి ఇచ్చిన కవర్స్ కానీ హ్యాండిల్ బార్స్ కానీ వెనకాల టెయిల్ లైట్ సీటు అన్ని చాలా బాగా నచ్చేసాయి. రేర్లో వీళ్ళు ఫస్ట్ ఇన్ క్లాస్ లింక్డ్ మోనో షాక్ అబ్జర్ ఇచ్చామని చెప్తున్నారు. సో దాని డిజైన్ కూడా చాలా వర్స్టైల్గా అనిపించింది. ఇక మనం డెడికేటెడ్గా సీట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్లో మనకి 785mm లెంత్ ఉన్న సీట్ అయితే ఉంటుంది. వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే దీని సీట్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళు అయితే ఈజీగా దీని మీద ట్రావెల్ చేయొచ్చు. అండ్ దాని క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత పవర్ ట్రైన్ విషయానికి అయితే వచ్చేద్దాము. ఈ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్లో 125cc హారిజాంటల్ లేఅవుట్ ఇంజన్ అయితే వాడడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బైక్స్లో మనకి వర్టికల్గా డిజైన్ చేసిన ఇంజన్ ఉంటుంది. బట్ ఈ సిఎన్జి బైక్లో హారిజాంటల్ లేఅవుట్ ఇంజన్ అయితే వీరు యూజ్ చేశారు. సో ఈ ఇంజన్ వచ్చేసరికి 9.5 PS పవర్ అండ్ 9.7 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. పవర్ ని మనం దీంట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఇది ప్యూర్ గా కమ్యూటర్ సెగ్మెంట్ కి సంబంధించిన సిఎన్జి బైక్ అన్నమాట. ఇక గ్యాస్ విషయానికి వచ్చేస్తే అదే అంటే ఆ ఇంజన్ కి పవర్ అందియడానికి ఒక కాంపోనెంట్ ఉంటుంది కదా సిఎన్జి. సో దాని విషయానికి వచ్చేస్తే ఈ సిఎన్జి బైక్ లో మనకి మొత్తంగా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ది సిఎన్జి, సెకండ్ పెట్రోల్ అన్నమాట. దీంట్లో 2 kgs కెపాసిటీ ఉన్న సిఎన్జి ట్యాంక్ అయితే ఇచ్చారు. అండ్ 2 లీటర్స్ పెట్రోల్ ని ఫిల్ చేసుకునే అంత ఒక పెట్రోల్ ట్యాంక్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండుని ఫిల్ చేసుకోవడానికి మనకి ఒకటే క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ఓపెన్ చేసేస్తే ముందు మనకి పెట్రోల్ ని ఫిల్ చేసుకోవడానికి హోల్ ఉంటుంది. వెనకాల సిఎన్జిని ఫిల్ చేసుకోవడానికి ఆ నాబ్ అయితే ఉంటుంది. సో మొత్తంగా 4 లీటర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే 2 లీటర్ సిఎన్జి 2 లీటర్ పెట్రోల్ని అయితే మనం దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. ఈ రెండు కలుపుకొని కంపెనీ వాళ్ళు 330 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మీరు దీంట్లో 2 kgల సిఎన్జి కొట్టించి 2 లీటర్ల పెట్రోల్ కొట్టిస్తే ఇది మనకి 330 కిలోమీటర్లు అనేది తిరుగుతుంది. సిఎన్జి అంటేనే మన వరల్డ్ లోనే ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సో సేఫ్టీ పరంగా కన్సర్న్స్ ని చాలా మంది అయితే తెలియజేశారు. సో బజాజ్ వాళ్ళు ఈ బైక్ లో 11 సేఫ్టీ టెస్ట్లు చేసినట్టయితే చెప్తున్నారు. సో ఈ టెస్ట్ లో ఈ బండి నుండి ఫ్రంట్ నుండి కానీ సైడ్ నుండి కానీ లేదా సిఎన్జి ట్యాంక్ ఏదైనా లీక్ అవ్వడము దాది పేలడం గీలడం అలాంటివి మొత్తం 11 టెస్ట్లు చేసినట్టయితే చెప్తున్నారు. సో వీళ్ళు సిఎన్జి ట్యాంక్ ను కూడా 5 లీటర్స్ 7 లీటర్స్ పెద్ద ట్యాంక్ అయితే ఇవ్వలేదు. చాలా చిన్న ట్యాంక్, మన చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది కదా, సో దానికన్నా చిన్న ట్యాంక్ ని సీటు మధ్యలో చాలా సేఫ్టీగా పెట్టారు. సో దీనివల్ల బైక్ కింద పడ్డా కానీ సైడ్ నుండి వెనక నుండి ముందు నుండి ఎవరు గుద్దినా కానీ ఈ ట్యాంక్ కి ఎలాంటి లీకేజ్ అయితే ఉండదు. సో దీనివల్ల ఈ సిఎన్జి అనేది ఆ బైక్ లో సేఫ్ గా ఉంటుంది. సో ఎక్కువ కెపాసిటీ ఇస్తే మనకి రేంజ్ పెరుగుతుంది కానీ దాంట్లో సేఫ్టీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి. సో ఈ 2 లీటర్లకే దాని కెపాసిటీని లిమిట్ చేసి బజాజ్ వాళ్ళు చాలా మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. సేఫ్టీ పరంగా మనం దీంట్లో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రన్నింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ బైక్ తో కంపేర్ చేసుకుంటే సిఎన్జి బైక్ యొక్క రన్నింగ్ కాస్ట్ అనేది 50% తక్కువ ఉంటుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పెట్రోల్ బైక్ ని నడపాలంటే 1 కిలోమీటర్కి 2 రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ సిఎన్జి బైక్ లో కేవలం 1 రూపాయి ఖర్చు అవుతుంది. అండ్ మీరు ఆన్ ద గోలోనే సిఎన్జి పెట్రోల్ దాని మధ్య స్విచ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఒక డెడికేటెడ్ స్విచ్ అనేది ఇచ్చారు. బండి నడుపుతున్నప్పుడే మనం సిఎన్జి కావాలనుకుంటే సిఎన్జి లేదా పెట్రోల్ కావాలనుకుంటే పెట్రోల్ కి అయితే మనం స్విచ్ అయితే అవ్వచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే కంపెనీ వాళ్ళు చాలా బాగా ఇచ్చారు. ఇక ఈ సిఎన్జి బైక్ ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం
వచ్చేసరికి పొల్యూషన్ని తగ్గించడం పెట్రోల్ బైక్తో కంపేర్ చేసుకుంటే ఈ సిఎన్జి బైక్ వచ్చేసరికి 26% తక్కువ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇక వేరియంట్స్ విషయానికి వచ్చేస్తే ఈ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్ని కంపెనీ వాళ్ళు 3 వేరియంట్స్లోనైతే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ వేరియంట్లో మనకి డిస్క్ బ్రేక్లు ఉంటాయి, ఎల్ఈడి లైట్ ఉంటుంది. సెకండ్ వేరియంట్లో డ్రమ్ బ్రేక్లు ఉంటాయి, ఎల్ఈడి లైట్ ఉంటుంది. థర్డ్ వేరియంట్లో డ్రమ్ బ్రేక్సే ఉంటాయి, కాకపోతే దీంట్లో హాలోజన్ లైట్ సెటప్ అనేది ఉంటుంది. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్ డ్రమ్ వేరియంట్, ఇది బేస్ వేరియంట్ అనమాట. దీంట్లో మనకి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, హాలోజన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 95,000గా కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. ఇదొక కిల్లర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 95,000కి మనకి బజాజ్ నుండి సిఎన్జి బైక్, వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ అనేది వస్తుంది. ఈ బేస్ వేరియంట్ మనకి 2 కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబిలిటీకి రానుంది. ఇక నెక్స్ట్ వేరియంట్లో మనకి ఎల్ఈడి లైట్ ఉంటుంది, దీంట్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఈ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,05,000 రూపాయలు అనమాట. ఈ వేరియంట్లో మనకి 7 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ టాప్ అండ్ వేరియంట్లో మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి అండ్ మొత్తం డిస్క్ బ్రేక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,10,000గా కంపెనీ వాళ్ళు అయితే పెట్టారు. అండ్ ఇది కూడా మనకి 7 డ్యూయల్ టోన్ కలర్స్లోనైతే అవైలబుల్గా ఉంది. మీరు మీ దగ్గరలోని బజాజ్ షోరూమ్కి వెళ్ళి మీరు ఇప్పుడే ఈ బండిని అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు. అండ్ బజాజ్ వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు అక్కడ నుంచి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మహారాష్ట్ర అండ్ గుజరాత్ స్టేట్స్లో ఎవరైతే ఈ బండిని ప్రీ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇమీడియట్గా డెలివరీ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మిగతా సిటీస్కి ఈ సెకండ్ క్వార్టర్లో వస్తామని కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట మరి వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ ఫ్రమ్ బజాజ్ యొక్క డీటెయిల్స్ అయితే. మరి ఈ బండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. రేంజ్ తక్కువ ఉంది, ట్యాంక్ సేఫ్టీ కాదు, ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే బజాజ్ లాంటి ఇండియన్ కంపెనీ ఎంతో R&D చేస్తే కానీ ఇలాంటి బండ్లని మన మార్కెట్లోకి అయితే దించదు. 330 కిలోమీటర్ రేంజ్ సరిపోదు అనుకుంటే మీరు ఈ బండిని కొనకండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. లోకల్ కమ్యూటింగ్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి రన్నింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో దట్ వాళ్ళు కొన్ని డబ్బులు అనేది సేవ్ చేసుకుంటారు, పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనే ఒక ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు అయితే ఈ బైక్ని అయితే లాంచ్ చేశారు. సో వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.